ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే జగత్తుకే నాథుడైనటువంటి సర్వేశ్వరునికి ప్రియంగా ఉండడం కంటే కూడా మరొకటి ఏమున్నది? అలా ఉండగలిగినటువంటి జన్మమే కదా ధన్యమైనది. అటువంటి భగవంతుని యొక్క ప్రియత్వమే కదా జీవితం యొక్క పరమావధి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గీతా తత్వాన్ని తాము చక్కగా అనుభూతం చేసుకోవాలి, ఇతరులకు కూడా దానిని బోధించాలి. ఈ విధంగా తాను తరించి ఇతరులను కూడా తరింపజేసేటువంటి అలా చేసినప్పుడు భగవంతునికి అతి ప్రియంగా అతి ఇష్టంగా ఉండగలిగేటువంటి సౌభాగ్యానికి నోచుకోవాలి. ఎవడైతే దేవునికి మిగులా ప్రియమైనటువంటి కార్యాన్ని చేస్తాడో అతడే కదా దేవునికి మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు అవుతాడు. అంటే గీతను ప్రబోధించడం యొక్క మహిమను గురించి భగవానుడు ఈ విధంగా తెలియజేయడం వలన ఇంకా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ గ్రామాలలో తమ తమ పరిసర ప్రాంతాలలో గీతా సంఘాలను స్థాపన చేయాలి. దాని ద్వారా గీతా జ్ఞానాన్ని ప్రజలలో లెస్సగా వ్యాపింపజేయడం అనేటువంటిది ఈ గీతను అభ్యాసం చేసేటువంటి వాని యొక్క ప్రథమ ధర్మం. అలా చేసినట్లయితే అది భగవానుడికి అతి ప్రియకరమైనటువంటి కార్యమై అలరుతుంది కదా. వారంతా కూడా సర్వేశ్వరునికి మిక్కిలి ప్రీతిపాత్రులే అవుతారు అని చెబుతూ, అయితే ఈ ప్రపంచంలో భగవంతునికి మిక్కిలి ప్రియమైనటువంటి వాడు, ప్రియం చేసేవాడు, భగవంతునికి మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు కూడా గీతాతత్వాన్ని భగవద్భక్తులకు బోధించేవాడే అయి ఉంటాడు. అతనికంటే మిక్కిలి ప్రియుడు భగవంతునికి మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా వేరొకడు ఉండడు అని చెబుతూ, ఈ గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడు జ్ఞానయజ్ఞాన్ని ఆచరించినట్లే అని కదా తెలియజేస్తూ, ఎవడైతే ధర్మయుక్తమైన ధర్మస్వరూపమే అయినటువంటి మన ఇద్దరి యొక్క ఈ మాటలను అధ్యయనం చేస్తాడో అటువంటి వాని యొక్క జ్ఞాన యజ్ఞము చేత నేను ఆరాధింపబడిన వాడినే అగుతూ ఉన్నాను అని పరమాత్మ నిశ్చయించారు. అంటే ఎలాగంటే ఈ గీతాశాస్త్రము ధర్మ మార్గము నుండి తొలగనిదని, సాక్షాత్తు ధర్మస్వరూపమే అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే ధర్మ అనేటువంటి శబ్దంతోనే గీత ప్రారంభం అయ్యేటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంలో గమనించుకోవాలి. ఈ గీతా గ్రంథాన్ని అధ్యయనం చేసేవాడు జ్ఞానయజ్ఞము చేత భగవంతుణ్ణి పూజించిన వాడు అగుతూ ఉన్నాడు అని కదా మనకి ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి ఈ గ్రంథం యొక్క కేవలము పారాయణం కూడా గొప్ప ఫలితాన్ని కలగజేస్తుంది అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే భక్తితో కూడుకొని పారాయణం కూడా గొప్ప ఫలితాన్ని కలగజేస్తుంది అని కూడా మనకు అర్థమవుతుంది. అయితే భక్తితో కూడి చేయాలి, అర్థం తెలుసుకొని అధ్యయనం చేయాలి. అలా చేసినట్లయితే ఇంకా కూడా గొప్పదైన మేలు చేకూరుతుంది. ఇంకా గీతనంతా కూడా అధ్యయనం చేసినటువంటి వాడు జ్ఞానయజ్ఞం చేసినటువంటి వాడే. అటువంటి జ్ఞానయజ్ఞము చేత తనను ఆరాధించిన వాడే అవుతూ ఉన్నాడు అని చెప్పారు కదా. అలా చెప్పడం చేత గీతా గ్రంథం యొక్క పరమతత్వము ఏమిటి? జ్ఞానమే అని. కర్మ, భక్తి, ధ్యానము మొదలైనవన్నీ కూడా ఆ జ్ఞానమునందే పర్యవసిస్తూ ఉన్నవి అని, అవి జ్ఞానాన్ని ఉత్పన్నం చేయటానికి సహాయకారకములుగా ఉంటాయి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అలాగా కాకపోతే ఈ గీతా గ్రంథ అధ్యయనం అంతా కూడా జ్ఞానయజ్ఞమే అని ఎందుకు ఇక్కడ చెప్తారు? కాబట్టి తక్కినటువంటి కర్మ, భక్తి మొదలైనటువంటి వాటిని సహాయంగా తీసుకొని జ్ఞానాన్ని లెస్సగా అభ్యసించాలి.
అటువంటి జ్ఞానరూప యజ్ఞము చేత భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి. ఫలాలు పుష్పాల చేత భగవంతుణ్ణి పూజించడం అనేటువంటిది అందరం చేస్తాం, అది సామాన్యమైన పూజ. జ్ఞానయజ్ఞము చేత అతనిని పూజించడం అనేటువంటిది పరాపూజ. అయితే ఈ సామాన్యమైనటువంటి పూజ కంటే కూడా జ్ఞానయజ్ఞము చేత చేసేటువంటి పరాపూజ ఉత్కృష్టమైనటువంటిది అని చెబుతూ అయితే ఈ వాక్యము ఇది నా నిశ్చయం అని చెప్పారు కదా, ఇదే రెండవది అయినటువంటి పరాపూజే గొప్పది అని, ఇదే నా నిశ్చయము అని భగవానుడు చెప్పారు. దాని వలన ఈ వాక్యమేమై ఉన్నది, పరమ ప్రమాణమై ఉన్నది అందరికీ కూడా అని మనం భావించుకోవాలి. ఎలాగంటే సాక్షాత్తు భగవానుడే ఇది నా స్థిర నిశ్చయము అని ఘంటాపదంగా నొక్కి చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ ఈ గీతాశాస్త్రము అధ్యయనం చేసినటువంటి వాడు జ్ఞానయజ్ఞాన్ని చేసిన వాడే అవుతాడు కదా. శ్రద్ధతోటి ఈ గీతా గ్రంథాన్ని వినేవాడు కూడా గొప్పదైనటువంటి పుణ్యాన్ని పొందగలుగుతాడు అని పరమాత్మ తెలియజేస్తూ, ఏ మనుజుడైతే శ్రద్ధతో కూడి ఉంటాడో, అసూయ కూడా లేకుండా ఉంటాడో, ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో కూడుకొని అసూయ లేనివాడే ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అటువంటి వాడు పాపం నుండి వదలబడతాడు. పుణ్యకార్యాలను చేసినటువంటి వారి యొక్క పుణ్యలోకాలనే పొందుతాడు అని చెబుతూ శ్రద్ధను గురించి, అసూయ లేకుండా ఉండేటువంటి విషయాన్ని గురించి కూడా గీత యందు అనేక చోట్ల చెప్పబడి ఉన్నది. అంటే ఈ గీతా గ్రంథము అనేటువంటిది పూర్తిగా వస్తూ ఉన్నది కదా. ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఈ యొక్క అసూయ శ్రద్ధ అనేటువంటి వాటిని గురించి మళ్ళీ తిరిగి ప్రస్తావన తీసుకొచ్చారు భగవానుడైన శ్రీ గీతాచార్యులు. అంటే ముముక్షువునికి ఆ సద్గుణాలు ఎంత అవసరాలో అనేటువంటి విషయం దీని వలన మనకు తెలుస్తుంది. శ్రద్ధ లేకుండా ఏ కార్యం చేసినా కూడా అది అంత ఫలించదు, నిరుపయోగమే అవుతుంది. అలాగే అసూయతో కూడి ఉన్నవాడు కూడా ఏ రంగమునందు కూడా వృద్ధికి రాలేడు. అసూయ అనేటువంటిది ఎలాంటిది అంటే వృక్షానికి తగులుకొని వృక్షాన్ని నశింపజేసేటువంటి వేరు పురుగు లాంటిది. అటువంటి అసూయ గనక హృదయంలో ప్రవేశించినట్లయితే ఇతరమైనటువంటి మంచి గుణాలు అన్నింటినీ కూడా, ఇంకా వానిలో ఉన్నటువంటి శక్తియుక్తులను కూడా తొలగించి వేసి చేసి వేస్తుంది అసూయ. కాబట్టి ఆ దుర్గుణాన్ని ఎవరైనా సరే సమీపానికి రానివ్వకూడదు. ఈ ప్రకారంగానే శ్రద్ధ కానీ అసూయ లేకుండా ఉండడం కానీ కలిగి ఉన్నటువంటి వాడు అలా శ్రద్ధతో కూడుకొని అసూయ లేకుండా గీతను విన్నప్పటికీ కూడా పాపాలు నశించిపోయి పాపాల నుండి కూడా దూరీకరింపబడతాడు. ఆ పాపరహితుడే గొప్పవైన పుణ్యలోకాలను పొందగలుగుతాడు అని కదా ఇక్కడ చెప్పబడింది. అయితే భగవానుని ఈ మాటలను చదువురాని కొందరేమనుకుంటారు అంటే, మరి వారికి కూడా భగవానుడు చెప్పిన ఈ తేలికపాటి విషయాన్ని కొందరు భక్తులకు గొప్పదైనటువంటి పరమాశ్వాసాన్ని, గొప్ప ధైర్యాన్ని కలగజేస్తూ ఉన్నవి. ఎలాగంటే వారు కొంత అనుమానపడతారు, మాకు విద్య లేదు కదా, గీతను మేము పారాయణము చేయలేము కదా, మాకు పుణ్యం ఎలా వస్తుంది అనేటువంటి సంశయంతో ఉండి ఉంటారు. అటువంటి వారి యొక్క సంశయాన్ని కూడా భగవానుడు తీసివేశారు కదా. చదువు రాకపోయినా భక్తి శ్రద్ధలతో కూడుకొని అసూయ మొదలైనటువంటి కోరికలు అనేటువంటి దుర్గుణాలు దుష్టగుణాలు లేకుండా చేసుకొని ఇతరుల వలనైనా సరే గీతను చక్కగా ఇతరులు పఠించేటప్పుడు తాను చక్కగా శ్రద్ధగా ఆలకిస్తూ వినడం చేయడం, అటువంటి శ్రవణం చేసినప్పటికీ కూడా అటువంటి వారు మహాపుణ్యాన్ని సంపాదిస్తారు అని కదా భగవానుడు తెలియజేసి ఉన్నారు. ఆధ్యాత్మతత్వము హృదయంతో సంబంధం కలిగి ఉన్నదే కానీ శిరస్సుతో కాదు అని చెబుతూ, ఎలాగంటే అది బ్రెయిన్తో మాత్రం ఆధ్యాత్మతత్వం సంబంధం లేనిదే, ఎలాగా అది హృదయముతోనే సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి భగవానుడు నివసించేటువంటి స్థానము ముఖ్యముగా ఇప్పుడు మనకి ఏమని అర్థమవుతుంది అంటే, భగవానుడు నివసించేటువంటి స్థానము ముఖ్యంగా హృదయమే అయి ఉన్నది.
దానినే మనం దహరాకాశమని కూడా చెప్తాం. మహా పండితులు అనేక విద్యలను కళలను సంపాదించుకొని కూడా ఎలాగంటే శిరస్సును విశాలం చేసుకున్నప్పటికీ కూడా, అంటే లౌకిక సంబంధమైనటువంటి ప్రజ్ఞను విశాలం చేసుకున్నప్పటికీ కూడా వారి హృదయం ఎలా ఉంటుంది? సంకుచితంగా ఉంటుంది. ఎన్నో కళలు ఉంటాయి వాళ్ళలో. అసూయ, కోరిక, లౌకికమైనటువంటి ప్రజ్ఞ అనేటువంటిది అధికాధికంగా ఉన్నా, ఉన్నతంగా ఉన్నా, గొప్ప గొప్ప వేదాలు సైతం కూడా ఘనాపాటులై ఉన్నా, వళ్ళవేస్తూ ఉన్నా, అనేక విషయాలు యందు ఆరితేరి ఉన్నా, ఎన్నో కళలు సంపాదించుకొని ఉన్నా, వారి యొక్క లౌకిక సంబంధమైన ప్రజ్ఞా పాఠవాలు అధికరించి ఉన్నా కూడా వారి హృదయము గనక ఇరుకుగా సంకుచితంగా ఉన్నట్లయితే దాని యందు ఎటువంటి దయ కానీ, కరుణ కానీ, శ్రద్ధ కానీ లేకుండా ఉండి మరి అసూయతో కూడి ఉంటే, అటువంటి దుర్గుణాలతో ఉంటే కనుక మరి ఇక దయ ఉండాలి, కరుణ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అసూయ అంటే అసూయ లేకుండా ఉండడమే కదా అనసూయ అనేది. ఈ అనసూయ అనే మొదలైనటువంటి సద్గుణాలు గనక కలిగి ఉన్నట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అదే దయ లేకుండా, కరుణ లేకుండా, శ్రద్ధ లేకుండా, అసూయతో కూడుకొని మొదలైన దుష్ట గుణాలు గనక ఉన్నట్లయితే అసలు ఏ ప్రయోజనము ఉండదు కదా. కాబట్టి భగవానుడు ఇక్కడ ఒకవేళ చదువు రాకున్నాను అంటే, భౌతికమైనటువంటి చదువు రాకపోయినా, పాఠ్యాంశాలను పుస్తకాలను చదవలేకపోయినా, చక్కని గుణాలు కలిగి ఇతరుల వలన గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ విద్యలను, గ్రంథాలను విన్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి పుణ్యాన్ని సంపాదించగలుగుతారు అనే చెబుతూ ఉన్నారు. అయితే ఈ శ్రద్ధ, ఈ యొక్క అనసూయము అంటే అసూయ లేకపోవడం మొదలైనటువంటి వాటితో పాటు ఇంకా చదువు కూడా, భౌతికమైనటువంటి పుస్తకాన్ని చదవగలిగినటువంటి విద్య కూడా ఉన్నట్లయితే ఇంకా మంచిది అనే కదా చెప్తూ ఉన్నారు. అంటే చదువు రానటువంటి వాడు ఈ గీతా గ్రంథాన్ని అధ్యయనం చేయలేడు కదా. మరి వాడు ఎలా తరిస్తాడు అంటే, శ్రద్ధ కలిగి, అసూయ లేకుండా ఈ గీతా శాస్త్రాన్ని ఎవరి వలనైనా సరే విన్నట్లయితే అటువంటి వాడు పాపం నుండి విముక్తుడవుతాడు. అలా పాపరహితుడై పుణ్యాత్ములు పొందేటువంటి ఉత్తమమైనటువంటి లోకాలనే పొందగలుగుతాడు కదా. ఈ ప్రకారంగానే అతడు సద్గతిని పొందగలుగుతాడు అని చెబుతూ, ఈ అసూయ వల్ల ఏమవుతుంది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటివి అనేకంగా వానిలో వచ్చి చేరతాయి. అప్పుడు సద్గుణాలు సర్వము కూడా నశించిపోతాయి. అలా నశించిపోయినప్పుడు కోపము చేతవాడు అనేక తనకు సమకూరేటువంటి కార్యాలను నెరవేర్చుకునేటువంటి స్థితిని కూడా కోల్పోతాడు. అయితే మరి అటువంటి కోపాన్ని ఏ విధంగా అంటే, ఆ కోపాన్ని ఎలా మరి శమింపజేసుకోవాలి అనేటువంటి విషయానికి, కోపానికి విరుడేంటి? శాంతమే కదా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? శాంత భావాన్ని అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటూ ఆ కోపాన్ని, అంటే కోరిక లేకపోతే కోపం రాదు కదా, ఆ కోరికను నశింపజేసుకుని ఆ క్రోధాన్ని దరికి చేర్చకరకుండా శాంత గుణము చేత కోపాన్ని వదిలించుకోవాలి, జయించుకోవాలి అని చెబుతూ, ఇంతకు అసలు కోపాన్ని ఎవ్వరమైనా జయించగలమా అంటే జయించగలం. దానికి ఒక చిన్న సాదృశ్యం తెలియజేసుకుందాం. అయితే ఈ ద్వాపర యుగాంతంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటిది కదా చెప్పడం. అటువంటి ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, సాత్వికి ముగ్గురు కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములు, సాత్వికి కూడా సోదర సమానుడే. ఈ విధంగా కృష్ణుడు, బలరాముడు, సాత్వికి ముగ్గురు కూడా కలిసి అట్లా వేహ్యాలి కోసం ఊరు బయటకు వెళ్ళారు. అంటే షికారుగా, విహారానికి అలా ఊరు బయటకు వెళ్ళారు. అయితే సుందరంగా ఉన్నటువంటి ఉద్యానవనాలను కూడా దాటివేశారు. మాట్లాడుకుంటూ వాళ్ళు ఒక భయంకరమైన దట్టమైన అడవిలో ప్రవేశించారు. మాటల మధ్యలో వారు దానిలో కొంత దూరం వెళుతూ ఉండగానే ఇక అప్పటికి వారు మాటల్లో సమయాన్ని కూడా గుర్తుంచుకోలేదు. ఇక సూర్యాస్తమయం కాసాగింది. అలా సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తూ ఉన్నాడో వెలుగంతా తగ్గిపోయింది. ప్రకాశం పూర్తిగా అంతరించిపోయి 4 దిక్కులా కూడా చీకటి వ్యాపించింది.
అప్పుడు వారు ముగ్గురు కూడా గాఢమైనటువంటి అరణ్యంలో చిక్కుకొని పోయారు. అలా ముందుకు పోవడానికి లేదా వెనక్కి రావడానికి కూడా అవకాశం లేకపోయింది. అప్పుడు వారంతా కూడా ఏం చేశారంటే ఆ అరణ్యంలోనే ఒకానొక చోట ఆ రాత్రంతా గడిపివేయాలి అని ముగ్గురు కూడా నిశ్చయించుకున్నారు. ఆ అడవి చూద్దామా, దట్టంగా ఉంది. భయంకరమైనటువంటి క్రూర మృగాలు నివసించేటువంటి ప్రదేశం కావడం చేత రాత్రి కాలంలో ముగ్గురు కూడా పడుకొని నిద్రపోవడం సరి అయినటువంటి విషయం కాదు అని వాళ్ళ ముగ్గురు ఆలోచన చేశారు. వారిలో వారు ఒక కట్టుబాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు కొద్దిసేపు మేలుకొని ఉండేటట్లుగా, తక్కిన ఇద్దరు నిద్రపోయేటట్లుగా నిర్ణయించుకున్నారు. ఇలా మేలుకొనడంలో మొట్టమొదటి వంతు సాత్యకికి వచ్చింది. కృష్ణుడు బలరాముడు పడుకొని ఉండేటట్లు. అలాగా సాత్యకి మేలుకొన్నాడు. కృష్ణుడు బలరాముడు కూడా నిద్రపోవడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు బలరాములకి కూడా నిద్రాభంగం కలగకుండా ఉండడం కోసం సాత్యకి ఏం చేస్తూ ఉన్నాడు, కాపలా ఉన్నాడు కదా. ఇక 4 దిక్కులా తిరిగి పహారా కాస్తూ ఉన్నాడు. అలా క్రూర మృగాలు కానీ మరి దేనిని కానీ కూడా వారి యొక్క దరిదాపుకి రాకుండా శరీరం అంతా కూడా కళ్ళు చేసుకొని చాలా జాగ్రత్తతో ఆయన 4 దిక్కులా కూడా చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దూరం నుండి ఒక భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు వాళ్ళను సమీపించడానికి వస్తూ ఉండడాన్ని సాత్యకి గమనించాడు. వెంటనే చకచకా వాని ముందుకు వెళ్ళిపోయి అప్పుడు వానిని ఎదుర్కొన్నాడు. ఎంత రాకుండా చూద్దామన్నా కూడా వాడు వస్తూనే ఉన్నాడు. వాడిని ఆపేశాడు. అప్పుడు ఇద్దరికీ కూడా గొప్పదైనటువంటి భీషణమైనటువంటి యుద్ధమే జరిగింది. రాక్షసుని పైన సాత్యకికి ఎంతెంత కోపం వస్తుందో, అసలు రాక్షసుని శరీరం అంతంత పెద్దదైపోతుంది. సాత్యకి కోపమే ఆయన ఆకారానికి బలమవుతుంది. కొంతసేపటికి ఆ రాక్షసుడు పర్వతమంతైన పెద్ద కొండలాగా ఆకారాన్ని ధరించాడు. అటువంటి రాక్షస ఆకారానికి సాత్యకి తట్టుకోలేకపోయాడు. వాడు తీవ్రంగా దాడి చేస్తూ ఉన్నాడు. పర్వతమంత సమానమైన రాక్షసుని చెంత సాత్యకి ఎట్లా ఉన్నాడంటే ఒక పురుగంత ఆకారం కలిగి ఉన్నట్లుగా అయ్యాడు. రాక్షసుడు ఏం చేశాడంటే సాత్యకిని లాగి ఆవల పారవేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సాత్యకి శరీరానికి చిన్న చిన్న గాయాలు తగిలాయి. ఇలా ఉండగా సాత్యకి పహారా కాసేటువంటి సమయం పూర్తయిపోయింది. ఇక అవ్వగానే ఆయన వెళ్ళి బలరాముణ్ణి లేపాడు. రక్షణ బాధ్యత అతనికి ఒప్పచెప్పాడు. తాను పడుకున్నాడు. ఇక బలరాముని యొక్క పర్యవేక్షణ సమయంలో కూడా ఏమైంది, ఆ రాక్షసుడు మళ్ళీ తారసిల్లాడు. వెంటనే బలరాముడు ఏం చేశాడు అంటే వానితో పోరుకు తలపడ్డాడు. అతన్ని పరాజితుణ్ణి చేయటానికి ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని ఓడించాలి అని ఎప్పుడెప్పుడైతే బలరాముడు రౌద్రభావము కోపాన్ని వహిస్తూ ఉన్నాడో అప్పుడప్పుడల్లా కూడా రాక్షసుడు 2 3 అలాగా అతిగా శరీరాన్ని పెంచుకునేటువంటి బలశాలి అయ్యి ఏం చేశాడు, వృద్ధి పొందినటువంటి ఆకారం కలిగి ఉన్నటువంటి వాడు ఇక బలరాముణ్ణి బాగా యుద్ధం అనేటువంటిది తీవ్రతరంగా చేస్తూ ఉన్నాడు. బలరాముడు రౌద్రాన్ని చూపించే కొద్దీ రాక్షసుని యొక్క ఆకారం పెరిగిపోసాగింది. అతను మళ్ళీ కూడా పర్వత సమానం అయ్యాడు. అప్పుడు భీకరమైన ఆకారమైనటువంటి ఆ రాక్షసుడు ఏం చేశాడంటే బలరాముడిని ప్రక్కకి ఇచ్చేశాడు. మళ్ళీ తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ సంఘటనలో బలరాముని యొక్క అంటే మళ్ళీ రాక్షసునికి బలరామునికి జరిగినటువంటి పోరు జరిగే సమయానికి ఆయన యొక్క శరీరం అంతా కూడా ఒకంత గాయాలు తగిలినవి. ఇక రాక్షసుడు వెళ్ళిపోయిన తర్వాత బలరాముడు ఏం చేశాడంటే కృష్ణుడిని నిద్రలేపాడు. కృష్ణ, ఇక నీ వంతు వచ్చింది, లేచి నువ్వు కాపలా కాయు అని పలికి తాను పడుకున్నాడు. ఇక రక్షణ బాధ్యత శ్రీకృష్ణునికి అప్పగించాడు కదా.
ఈ బలరాముడు సాత్యకి కూడా నిద్రాభంగం కలగకుండా ఉండడం కోసం ఇంకా కూడా ఈ అరణ్యంలో ఉండేటువంటి భీకరమైన వనమృగాల యొక్క బారి నుండి కూడా వారిని సంరక్షించడం కోసం కృష్ణుడు ఏం చేశాడంటే దాని ఎందే చిత్తము రక్షణ బాధ్యత ఎందే చిత్తాన్ని ఉంచి చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నాడు. మళ్ళీ కూడా రాక్షసుడు యథాప్రకారం శ్రీకృష్ణుని వంతులో కూడా వచ్చాడు. ఉగ్రమైన శరీరుడై కృష్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. కృష్ణుడు ఏం చేశాడు? మందహాసవదనుడై అతన్ని ఎదుర్కొన్నాడు. చక్కగా నవ్వుతూ ఉన్నాడు. ఆ రాక్షసుని ఎదుర్కొన్నాడు. అయితే కృష్ణునితో యుద్ధానికి తలపడగానే కృష్ణుడు సంతోషంతో ఉన్నటువంటి ముఖం కలిగిన వాడే అతన్ని ఎదుర్కొన్నాడు కదా. రాక్షసుడైతే ఎంతెంత కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? అంతంత శాంతాన్ని వహిస్తూ చాలా హర్ష అతిశయంతో కూడుకొని పోరు చేస్తున్నాడు. యుద్ధమే. ఆ విధంగా సంతోషంతో కూడుకున్నటువంటి దానితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రభావము చేత కొద్ది సమయంలోనే రాక్షసుని యొక్క శరీరం కృషించిపోయింది, తగ్గిపోయింది, అది చిన్నదైపోయింది. ఇంకా శ్రీకృష్ణమూర్తికి ఏమాత్రం కోపం రావడం లేదు, కోపం తెచ్చుకోవడం లేదు. చాలా శాంతితో కూడుకొని యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు రాక్షసుడు ఆవగింజంత అయిపోయాడు, అనురూపుడుగా మారిపోయాడు. అలా మారిపోయినటువంటి రాక్షసుణ్ణి కృష్ణుడు ఏం చేశాడు అంటే తన పై మీద వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రంలో ఆ వస్త్రపు చెంగులో ముడి వేసుకున్నాడు. ఇక బలరాముడు సాత్యకులు పడుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే సూర్యోదయం సమీపిస్తూ ఉన్నది. ఆ ప్రభాత సమయం కావడం చేత తక్కిన ఇద్దరూ కూడా నిద్రలేచారు. ఇకప్పుడు కృష్ణుడు బలరాముడు సాత్యకి ఒకచోట కూర్చున్నారు. రాత్రి ఎవరి వంతులో వారు కాపలా కాసే సమయం నాటి వారి వారి యొక్క అనుభవాలను గురించి సావకాశంగా మాట్లాడుకోసాగారు. సాత్యకి తాను మేలుకొని ఉన్నటువంటి సమయంలో భీషణమైన ఆకారంతో కూడుకొని ఉన్నటువంటి రాక్షసుడు వచ్చాడని, వానిని చూసి కోపంతో అతనితో యుద్ధం చేయడానికి ప్రయత్నించగా క్రమక్రమంగా అతని శరీరం వృద్ధి అయిందని చెప్పాడు. బలరాముడు కూడా అలాగే చెప్పాడు. అప్పుడు కృష్ణుడు తన వస్త్రపు చెంగులో ముడివేసుకొని ఉన్నటువంటి అనురూపుడైన రాక్షసుని చూపాడు. ఓ అన్నగారు, ఓ సాత్యకి, మీరు యుద్ధం చేసిన రాక్షసుడు ఇతడు మూర్తీభవించినటువంటి క్రోధం. అంటే క్రోధము అంటే అసురగుణము, ఒక ఆకారాన్ని ధరించి మన ఎదుట ప్రత్యక్షమైనది. దానితో యుద్ధం చేసేటప్పుడు మనం కోపాన్ని వహించామనుకో, ఆ రాక్షసునికి ఆహారం ఇచ్చినట్లే అవుతుంది. అప్పుడు వాని యొక్క ఆకారం బలవత్తరంగా పెరిగిపోతుంది. మనము క్రోధాన్ని కనుక చూపకపోతే, కోపాన్ని వహించకపోతే అతడు ఆహారం లేక బక్క చిక్కిపోయి కృషించిపోతాడు. మీరు వానితో యుద్ధం చేసే సమయంలో క్రోధావిష్టులై ఉన్న కారణం చేత క్రోధాన్ని ఆహారంగా మీ నుండి వానికి లభించింది. అలా లభించడం చేత అతని యొక్క శరీరం బలపడిపోయింది. నేనైతే వానితో యుద్ధం చేసేటప్పుడు నవ్వుతూ ఇంకా సంతోషంతో కూడి ఉండడం వలన క్రోధాన్ని చూపలేదు. అలా చూపకపోవడం చేత క్రోధము అనే ఆహారం నా నుండి అతనికి లభించల. అతడు కృషించి అతి సూక్ష్మమైనటువంటి శరీరుడై అయిపోయాడు. ఇదిగో చూడండి, ఇతడే ఆ రాక్షసుడు. ఇతడు మూర్తీభవించినటువంటి క్రోధము అనేటువంటి దుర్గుణం. ఆ సంగతిని తెలుసుకున్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్తతో కూడి నాకు కోపాన్ని దరిదాపుకు కూడా రానియకుండా ఉన్నాను. దాని ఫలితమే అతడు కృషించి కొద్దిపాటి అనుమాత్రమైనటువంటి శరీరుడైపోయాడు. ఇలా బలరామ సాత్యకులు జరిగినటువంటి సంఘటనను చూచారు, ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత వారు ముగ్గురు కూడా అరణ్యాన్ని దాటారు, నిజమైనటువంటి వారి యొక్క పురానికి వెళ్ళారు. ఈ సంఘటన ద్వారా అయితే క్రోధాన్ని జయించడానికి చక్కటి ఉపాయాన్ని శ్రీకృష్ణుడు లోకానికి చాటినటువంటి వాడే అయ్యాడు కదా.
ఎప్పుడెప్పుడైతే ఎదుటివాడు కోపాన్ని ప్రకటిస్తూ ఉంటాడో అప్పుడు దానికి విరుద్ధమైనటువంటి శాంత గుణాన్ని మానవుడు గనక కలిగి ఉన్నాడు అనుకో, ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నాడనుకో, కోపం లేకుండా ఉన్నాడనుకో, అప్పుడు ఎదుటివాడు సిగ్గుపడిపోతాడు, తన కోపాన్ని తగ్గించుకోగలుగుతాడు, లేకపోతే పూర్తిగా పోగొట్టుకోగలుగుతాడు. కాబట్టి కోపానికి విరుద్ధమైనటువంటి గుణాలైనటువంటిది శాంతి. అటువంటి మొదలైన విషయాలను చక్కగా అవలంబించాలి. అలా అవలంబించినప్పుడు కోపము అనేటువంటిది ఉంటుందా? పారిపోతుంది కదా. ఇక ఎదుటివాడు తన తప్పు తాను తెలుసుకుంటాడు, సిగ్గుపడి దారికి వస్తాడు. కోపం వచ్చినప్పుడు దానికి విరుద్ధమైనటువంటి గుణము చక్కగా శాంతముగా నవ్వడం నేర్చుకోవాలి. ఇంకా కోపము ఆవహించడానికి ఇక అవకాశమే ఉండదు కదా. ఒక్క కోపాన్నే కాదు, సమస్త దుర్గుణాలను కూడా ఈ ఉపాయము చేతనే జయించడానికి వీలుంటుంది. కాబట్టి ముముక్షువైనటువంటి సాధకుడు ఏం చేయాలి? ఇటువంటి ఉపాయాలనే అవలంబించాలి, అసూయ లేకుండా చేసుకోవాలి. అసూయ అనేటువంటిది తన యందలి అసురగుణం కదా. అటువంటి అసురగుణాలు అన్నింటినీ కూడా పారద్రోలాలి, దైవ సంపదతో తొలతూగాలి, జీవితాన్ని పవిత్రవంతంగా ఆనందంతో నింపివేయడం అనేటువంటిది చేసుకోవాలి కదా. ఎందుకంటే కోపానికి అసూయ ద్వారానే ఉత్పన్నమవుతుంది. ఈ కోరిక కోపంగా మారడం, కోపానికి విరుగుడేమిటి? శాంతమే కదా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా శాంతభావాన్ని అలవాటు చేసుకొని కోపాన్ని దరికి చేరనివ్వకూడదు కదా. శాంత గుణము చేత కోపగుణము అనేది జయించాలి. అలాగా అసురు గుణాలు అయినటువంటి ఈ యొక్క అసూయ, అశ్రద్ధ అనేటువంటి వాటిని పారద్రోలి దైవీ సంపదలైనటువంటి భగవంతునిపై శ్రద్ధ, భక్తి, అనసూయత్వము అనేటువంటిది తొలతూగుతూ జీవితాన్ని పవిత్రవంతంగా ఆనందమయంగా చేసుకోవాలి అనే దాని వలన ఉత్తమమైనటువంటి లోకాలను పొందగలుగుతాడు. ఈ ప్రకారంగా అతడు సద్గతిని చెందుతాడు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.